వాసవి గోల్డెన్ డైమండ్స్ మణికొండలో నవంబర్ 9న గొప్ప ప్రారంభం. ప్రతి లక్ష విలువైన బంగారం, డైమండ్ లేదా వెండి కొనుగోలుపై ఒక బంగారు నాణెం, వెండి నాణెం అలాగే 5,000 విలువైన చీర ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ నవంబర్ 9 నుంచి 25 వరకు మాత్రమే. వెంటనే విచ్చేయండి. వాసవి గోల్డెన్ డైమండ్స్, మణికొండ, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు కేసు దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో తెలిసిన మరో అనుమానిత కారు ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ DL10CK0458 ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఖండవాలి గ్రామం వద్ద పార్క్ చేసి ఉన్న కారును ఫరీదాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారు డాక్టర్ ఉమర్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ కారు కోసం 5 ఢిల్లీ పోలీసు బృందాలు అన్ని ప్రాంతాలను జల్లెడపట్టాయి. ఇక ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు కేసుకు సంబంధించిన దర్యాప్తు అయితే కొనసాగుతోంది. రీసెంట్ గా ఒక అనుమానిత కారును పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రైట్ రేఖ, ఢిల్లీ పేలుడుకు సంబంధించి, కారు పేలుడుకు సంబంధించి దర్యాప్తును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. దానిలో భాగంగా వివిధ ప్రాంతాల్లో బృందాలుగా విడిపోయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీంట్లో అనుమానితులను, వారికి సహకరించిన వారందరినీ కూడా విచారిస్తున్నారు. దానిలో భాగంగా ఉమర్ మొహమ్మద్ నబీ ఎవరైతే ఉన్నారో అతను వినియోగించిన మరో కారు ఏకో స్పోర్ట్ కారు ఏదైతే ఉందో ఆ కారుకు సంబంధించి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. మరో కారు ఉంది అతని పేరు మీద అని కూడా అందరూ కూడా భావించారు. దానికి సంబంధించి ఆ కారు ఎక్కడ పార్క్ చేస్తుంది అనేది కూడా గుర్తించి వెళ్ళి ఖండవాలి గ్రామంలో ఆ కారును పార్క్ చేస్తున్న కారును, ఎరుపు రంగు గల కారును ఫరీదాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఎరుపు రంగు గల DL10CK0458 ఈ రిజిస్ట్రేషన్ అనేది ఈ నిందితుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు, ఈ కారు పేలుడులో మృతి చెందాడని భావిస్తున్న ఉమర్ మొహమ్మద్ నబీ ఎవరైతే ఉన్నారో అతని పేరు మీద మరో కారు ఉంది అని చెప్తున్నారు. మొత్తం 3 కార్లు ఉండాల్సిందిగా గుర్తించారు. దాంట్లో ఒకటి కారు పేలుడులో దగ్ధమైంది. కారు పేలుడులో మరొకటి ఇప్పుడు ఎరుపు రంగు ఈ కారును గుర్తించారు. మరో కారు కూడా ఉన్నట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ 2 కార్లు అయితే ఉమర్ నబీ మొహమ్మద్ పేరు మీద ఉన్నాయి. అయితే ఈ ఖండవాలి గ్రామం అనేది ఫరీదాబాద్కు ఈ ఏదైతే పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారో ముజాముల్ అలాగే షాహిద్ ఈ కాలేజీ సమీపంలోనే ఈ ఖండవాలి గ్రామం కూడా ఉంటుంది. ఆ సమీప ప్రాంతాల్లోనే ఈ కారును పార్క్ చేసి ఉన్నారు అనేది తెలుస్తోంది. అయితే అక్కడ ఉన్న CC ఫుటేజ్ ఆధారంగా ఈ కారు ఎవరు పార్క్ చేశారు, ఎప్పటి నుంచి కారు ఇక్కడ ఉంటుంది అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకవైపు లోకల్ పోలీసుల సహకారం తీసుకుంటూ ఇటు NIAకి సంబంధించిన అధికారులు, ఇటు ఆఫీసర్లందరూ కూడా వివిధ బృందాలుగా విడిపోయి వివిధ రాష్ట్రాల్లో కూడా వారు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కానీ NIA అలాగే రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు సహకారం తీసుకుంటూ కూడా ఈ నిందితులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో జైషే మహమ్మద్కు సంబంధించిన ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయనేది ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారికి సంబంధించి అందరి నివాసాల్లోనూ వారి కుటుంబ సభ్యులు కానీ బంధువుల నివాసాల్లో కూడా ప్రధానంగా సోదాలు కొనసాగుతున్నాయి. ఇటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అన్ని రాష్ట్రాల్లో కూడా సోదాలు నిర్వహిస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు 18 మంది ఈ టెర్రర్ మాడ్యూల్కి సంబంధాలు ఉన్నవారిని, అనుమానించిన వారిని కొంతమందిని విచారించి విడిచిపెడుతున్నారు, మరికొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. దానిలో భాగంగా మొత్తం 18 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. దాంట్లో 3 అనుమానితులను ప్రశ్నించి వారిని విడిచిపెట్టారు. జమ్మూ కాశ్మీర్కి చెందిన ఆరిఫ్, యాసిర్, మాసూద్ అలాగే ఇర్ఫాన్, మరోవైపు జమీర్ వీరితో పాటు డాక్టర్ సజ్జద్ సహా మరో డాక్టరు, 4 ల్యాబ్ టెక్నీషియన్లు కూడా అరెస్ట్ చేశారు. అంటే డాక్టర్లను ఎంచుకోవడానికి ప్రధాన కారణం, దీంట్లో ప్రధాన సూత్రధారి ఈ ఢిల్లీలోని కారు పేలుడుకు సంబంధించిన కీలక సూత్రధారి ఇమాం ఇర్ఫాన్ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో అతను కీలక సూత్రధారిగా ఉన్నారు. డాక్టర్లను టార్గెట్గా చేసుకుని జమ్మూ కాశ్మీర్లో మస్జిద్కి వెళ్ళిన సమయంలో అక్కడికి వచ్చిన మెడికల్ స్టూడెంట్స్తో మాట కలుపుతూ వారితో మాట్లాడుతూ ఇటు ఉగ్రవాదం వైపు ప్రేరేపించడం, వారికి ఈ జైషే మహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కొన్ని వీడియోస్ను, ఫొటోస్ను, మరోవైపు బుక్స్ను కూడా వారికి ఇస్తూ వారిని ప్రేరేపించి ఇటు ఉగ్రవాదం వైపు డైవర్ట్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ డాక్టర్లను ఎంచుకుని అక్కడ రెజిన్ అనే ఒక విష పదార్థాన్ని తయారు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఆ ల్యాబ్ టెక్నీషియన్లు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అదుపులో తీసుకుని విచారిస్తూ ఉన్నారు. వారి నుంచి కీలక సమాచారాన్ని కూడా NIA
సేకరిస్తోంది. ఇక దీనిపైన ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కీలక సమావేశం ఇంకా కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఈ కారు పేలుడుకు సంబంధించి కానీ గతంలో జరిగిన పేలుడు సంబంధించి దీని వెనుక ఎవరున్నారు అనే కోణంలో కూడా వివిధ కోణాల్లో ఈ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ దర్యాప్తు పురోగతిని ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర హోంమంత్రి ఇతర అధికారులు వివరిస్తూ ఉన్నారు. ఒకవైపు జైషే మహమ్మద్ సంబంధించి హస్తం ఉంది. వీరందరూ కూడా ఆ జైషే మహమ్మద్ మాడ్యూల్కి ఉగ్రవాద సంస్థకు చెందిన వారు అనేది కూడా ప్రధానంగా ఇప్పటికే దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. దానిలో భాగంగానే జాతీయ దర్యాప్తు సంస్థ ఏదైతుందో ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతుందో వారికి అప్పగించడం ద్వారా ఈ పురోగతి అనేది అంటే దర్యాప్తు పురోగతి త్వరగా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుందనేది భావించారు. దానిలో భాగంగానే ఎన్ఐఏ వేగవంతంగా దర్యాప్తు కొనసాగిస్తుంది. దీనిపై ఇంకా మరే కొన్ని రోజుల్లోనే ఈ దర్యాప్తును కంప్లీట్ చేసి దీని వెనుక ఎవరున్నారు, ఎవరి హస్తం ఉందనేది కూడా గుర్తించే అవకాశం అనేది కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే ఇటు ఈ కారు పేలుడు సంభవించిన తర్వాత ఇటు పాకిస్తాన్ భయపడుతూ ఉంది. అంటే జైషే మహమ్మద్ ఉంది అనేది కూడా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానికి అధికారికంగా ధృవీకరించాల్సింది. లింకులని కూడా జైషే మహమ్మద్ వైపు ఏళ్ళంతా కూడా చూపిస్తూ ఉన్నాయి. అంటే డాక్టర్లను ఎంచుకుని ఈ విధంగా టార్గెట్ చేసి అంటే గతంలో నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని ఈ ఉగ్రవాద సంస్థల వైపు ప్రేరేపించేవారు. కానీ ఇప్పుడు విద్యావంతులను వైట్ కాలర్ ఉద్యోగులను ఎవరైతే ఉన్నారో విద్యావంతుల్ని డాక్టర్లను అంటే డాక్టర్లు అంటే కామన్గా ఎవరు కూడా ప్రాణాలు పోసేవారు తప్ప ప్రాణాలు తీరనేది అందరూ కూడా భావిస్తుంటారు. కానీ ఇక్కడ వారినే ఎంచుకుని వారొక విష పదార్థాలు లైవ్ డీటెయిల్స్. ఇక ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు కేసు దర్యాప్తు అయితే కొనసాగుతోంది. విచారణలో తెలిసిన మరో అనుమానిత కారు ఏదైతే ఉందో ఆ కారును అయితే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఖండవాలి గ్రామం వద్ద పార్క్ చేసి ఉన్న కారును ఫరీదాబాద్ పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఉమర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి మొత్తం 3 కార్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకటి ధ్వంసం అయిపోయింది, ఒకటి పేలుడుకు ఉపయోగించారు, మరొక కారును ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారు. మరొక కారు కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. దీని వెనుక ఎవరున్నారు ఏంటి అనే కోణంలో విచారణ అయితే కొనసాగుతోంది.